హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మా ఊరి వీడియో అండి. ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము 4:45కి. చీకట్లో వీడియో తీద్దామంటే ఆ చీకట్లో వెలుతురికి సరిగ్గా రాలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ చూడండి, మంచు, ఫుల్ మంచు. ఇంకా నేనైతే వీడియోలు తీయాలని ఇంకా పడుకోలేదండి వచ్చాక. ఇది 5:45 అండి. మా ఇంటి పక్కన ఇలా అరటి తోట అవన్నీ ఉంటాయి. చూడండి ఇంటి ముందు ఎంత అందంగా అనిపిస్తుంది. అసలు పొద్దున్నే మంచులో అయితే నాకు జనరల్గా అయితే మంచు చలి పడదండి. కాకపోతే ఊరికి వస్తే మటుకు అవన్నీ నాకు ఎఫెక్ట్ చూపించవు. ఇక్కడ అరటి చెట్టు అండి, కొబ్బరి చెట్టు అండి, సారీ, ఇది మా ఇంట్లోని కొబ్బరి చెట్టు. ఇంక మా ఇంటి ముందు ఇలా గడ్డి, అసలు వాతావరణం చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఇలాంటి ప్లేస్లో ఉండాలంటే కూడా అదృష్టం. మాకు స్థలం ఉండి కూడా మేము ఉండలేని పరిస్థితి. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలంటే సిటీలోనే ఉండాలి కదా. అంటే ఇక్కడ ఉండదా అని కాదండి, నా ఆలోచనలు వేరేగా ఉండొచ్చు, మా హస్బెండ్ ఆలోచనలు వేరేగా ఉండొచ్చు. నేనేమో సిటీలో పుట్టి పెరిగానండి, నాకు ఊరు వాతావరణం ఇష్టం. మా వారేమో ఊరిలో పుట్టి పెరిగారు. ఆయనకేమో బిజినెస్ అంతా సిటీలో ఉంది కాబట్టి ఇంక అక్కడే సెటిల్ అయిపోయాం. కాబట్టి ఇంక ఇక్కడ రావడం అంటే ఇంక ఇలాగే ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ ట్వైస్ వస్తూ ఉంటాం అన్నమాట. ప్రతిసారి మేము ఒక్క ఫ్యామిలీయో లేకపోతే ఇంకెవరన్నా ఒక ఫ్యామిలీయో కుదురుతుందండి. ఈసారి మటుకు మా పెద్ద బావగారు వాళ్ళ ఫ్యామిలీ తప్ప అందరం వస్తున్నాము. మా ఆడబడుచు, మా తోడుకోడళ్ళు ముగ్గురు, ఇంకా మా పిల్లలకైతే 3 days హాలిడేస్ ఇచ్చారండి. అయినా కానీ వచ్చాము. అంటే 3 daysకి ఏం వద్దాంలే అనుకున్నాం, మళ్ళీ అనుకోకుండా రావాల్సి వచ్చిందండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది మా ఇల్లు అండి. ఇంకా కొత్తగా పెయింట్ వేసాం, ఎందుకంటే కిందకి రెంట్ ఉండే వాళ్ళంతా పాడు చేసి పోయారండి. అందుకే ఇంకా మొత్తం ఓవరాల్గా మొత్తం వేపించేశారు. చూడండి ఇది మా ఇల్లు అండి. నేను మీకు ఒకసారి హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికైతే మా ఒక్క కారే వచ్చిందండి, ఇంకా 3 కార్లు వస్తున్నాయి వెనకాల. మేము నైట్ 11కి బయలుదేరాము, వాళ్ళేమో ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరారు. సో వాళ్ళు రాలేదు. ఇప్పుడు మేము మా వరకే వచ్చాం కాబట్టి నేను ఈరోజు పొద్దున్నే వచ్చి ఏమేమి పని చేశాను, అసలు మా ఇల్లు ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి అనేది చూపిస్తానండి ఈ వీడియోలో. చూడండి, ఇంకా పల్లెటూరు అంటే కోళ్ళు, మొక్కలు ఇవన్నీ అంటే కామన్ కదా. అలా కోళ్ళు, ఇదిగోండి కొబ్బరి చెట్టు, మందార మొక్క. ఈ మందార మొక్క మీకు తెలుసండి, నా దగ్గర ఉంది. నేను ఒకసారి వీడియోలో కూడా చెప్పాను, నేను కొమ్మ తెచ్చి పెట్టానని. అదే పువ్వు అండి. చూడండి, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పువ్వు గుర్తుంటుంది. నేను ఇక్కడ కింద వీడియో చేస్తున్నానండి, పొయ్యి దగ్గర వంట చేస్తూ. అయితే కోళ్ళు పక్క నుంచి అరుస్తున్నాయండి. చూడండి, 3 రకాల మందారాలు, ఒకటి ఇగ్జోరా ప్లాంట్. చాలా మొక్కలు వేసామండి. అయితే మేము ఉండం కాబట్టి చాలా వరకు మొక్కలు పోయాయండి. ఇంకా మేము రావడం కూడా చాలా రేర్ కాబట్టి కొంచెం కష్టమే. ఇంకా ఇదిగోండి, మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాము. అంటే మేము ఎప్పుడు రాము కదండి, అందుకే సింగిల్ బెడ్రూమ్. కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి ఇస్తే మొత్తం పాడు చేశారని వాళ్ళని ఖాళీ చేయించేసాము. కాకపోతే ఈసారి మా హోల్ ఫ్యామిలీ అంతా వస్తుంది కాబట్టి అదంతా క్లీనింగ్ చేయించి పెయింట్ వేయించి ఇంటిని కొత్త లుక్తో తీసుకొని వచ్చామండి. చూడండి, మీకు హోమ్ టూర్ లాగా చిన్న షార్ట్ వీడియో పెడతానండి. చూడండి, ఇది ఈ మూల ఉండేది, ఇది మా రూమ్ అండి, పోర్షన్ అండి. ఇంకా లోపలికి ఎంటర్ అయితే ఇట్లా నవారు మంచం. ఇంకా పల్లెటూరు అంటే మొత్తం ఇంకా పల్లెటూరు లాగే ఉంటుంది కదండి, ఇంకా అందరికీ తెలిసిందే. ఇది ఒక బెడ్రూము. ఇంక ఇది కిచెన్ అండి. ఇప్పుడు పొద్దున్నే వచ్చి నేను ఇవన్నీ క్లీనింగ్ చేసి అలా పెట్టి టీ పెట్టుకొని తాగి నేను వర్క్ స్టార్ట్ చేశానండి. చూడండి, ఇంకా ఎక్కడెక్కడ సదరలేదు, కాకపోతే నేను చిన్న బయట అలా పెడుతున్నాను. ఇంకా మా వంట చేయాలి కదండి, మా వారికి, మా చిన్న బాబుకి. ఇంకా మా పెద్ద బాబు, మా బావగారు వాళ్ళ కారులో వస్తున్నారు వెనకాల. నేను, మా పాప, మా వారు, మా చిన్న బాబు వచ్చామండి. నేను మా పాప నాన్ వెజ్ తిన్నాము. నేనేమో సండే తిన్నాండి. సాటర్డే, సండే, మండే 3 రోజులు తిన్నాం. కాకపోతే వాళ్ళ కోసం వంట చేసి పెడతానండి. చూడండి, నేను ఇక్కడ చేసే ఒక మైనస్ కూడా మీకు చెప్తానండి. సిల్వర్ గిన్నెలో వండడం. ఇంట్లో అయితే నేను స్టీల్ అయినా వాడతా, కంచైనా వాడతానండి. ఇక్కడ ఇంకా తప్పదు, ఇక్కడ లేవు కాబట్టి తప్పదు, వాడాల్సి వస్తుంది. ఇంకా
ఇది నా ఎంతమందికి అలవాటు ఉంది గుర్తుంది ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది గొట్టంలాగా ఈ పైపు మాకు వర్క్ చేసినప్పుడు ఆ పైపులాగా ఉండిపోతే అలా గొట్టంలాగా వాడుకుంటున్నానండి. ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళే కొంతమంది తగ్గించేశారంటండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కింద కూర్చొని ఇలా కట్టెల పొయ్యి మీద వండి పెట్టాలంటే చాలా ఇష్టం. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఒక 7 years బ్యాక్ అయితే కట్టెల పొయ్యి అంటే ఏడ్చేసేదాన్ని ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకు ఇష్టమవుతుంది అని అంటే దాని విలువ తెలిసి వచ్చినాక కొంచెం కష్టమైన ఇష్టంగానే చేస్తున్నానండి, చేయాలని అనిపిస్తుంది కూడా. ఇంక ఇది ఫస్ట్ వాటర్ వేయకుండా అన్నీ మా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసి పచ్చిమిర్చితో సహా ఇలా కలిపి పెట్టేశాను కదండి. ఆ వాటర్తో లైట్గా ఉడికినాక ఆ గ్రేవీ ముక్కకు పట్టేసినాక ఇప్పుడు వాటర్ పోయాలండి. ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ పోసి ఉడికించాలి. నేను నాన్ వెజ్ కర్రీస్ నేను ఎలా చేస్తానో ఒక వీడియోలో చేసి చూపిస్తానండి. ఇది అనుకోకుండా జస్ట్ కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అనేది చూపిద్దామని ఈ వీడియో చేశానండి. నేను కర్రీ చూపిద్దామని కాదు. ఇంకా సాయంత్రం అందరు వస్తారు కాబట్టి ఇంకా హంగామా ఉంటుంది. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తానండి. మేము ఎలా సరదాగా ఉన్నామో ఈ 3 రోజులు అనేది. నేనైతే 3 రోజులే ఉంటున్నాను. ఇంకా కింద పోర్షన్ అండి, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. చూడండి, మేము ఇంట్లోకి మాకు పర్సనల్గాని కట్టించుకుంటే చాలా అంటే చాలా గలీజ్గా చేశారండి. నేను ఆ గలీజ్ చేసింది చూపించట్లేదు, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది. ఇంకా పెయింట్లు ఇవన్నీ వేపించి ఇలా చేసేసరికి ఇంత మాత్రమైనా ఉందండి. ఇది మొత్తం క్లీనింగ్ అయ్యాక ఒకసారి చూపిస్తానండి. ఇంక ఇదిగో అండి ఈరోజు చేసిన మటన్ కర్రీ, కట్టెల పొయ్యి మీద చేసిన మటన్ కర్రీ. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.